నా దోటి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. దేశాన్ని ఒక్కతాటిపై నడిపించే రాజ్యాంగం పుట్టినరోజైన నవంబర్ 26ని గుర్తుపెట్టుకోవాలని భారత ప్రభుత్వం 2015 అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. ఆ సంవత్సరం నుండి మనం నవంబర్ 26ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ రోజు మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో భారతదేశానికి సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ అనే విలువలను అందించిన మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ రంజీ అంబేద్కర్ గారి గురించి కొన్ని మాటలు చెప్పడం నాకు గర్వంగా ఉంది. డాక్టర్ అంబేద్కర్ ఒక ప్రసిద్ధ సామాజిక సంస్కర్త, న్యాయవాది మరియు భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా పిలుస్తారు. ఆయన 1947 ఆగస్టు 29 తేదీన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి ఆయన. ఈ జయంతి సందర్భంగా రాజ్యాంగ దినోత్సవానికి మరింత అవగాహన తీసుకువచ్చే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ అంబేద్కర్ ఒక గొప్ప న్యాయవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, తత్వేత్త, ముఖ్యంగా మన రాజ్యాంగ రూపకర్త. ఆయన జీవితం అంతా సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు ప్రతి మనిషికి సమాన హక్కులు రావాలని పోరాడడంలో గడిచింది. అనేక కష్టాల మధ్య చదువును పూర్తి చేసుకొని విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసించి తన జ్ఞానం మరియు దైవంతో కోట్లాది భారతీయుల మనసులో ఆశలు నింపారు. ఆయన చేసిన కృషి వల్లే మన రాజ్యాంగంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి మూల్యాలు సమగ్రంగా చేర్చబడ్డాయి. డాక్టర్ అంబేద్కర్ గారు ఎల్లప్పుడూ ఇలా చెప్పేవారు: భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు చేసే కృషి, మీరు చేసే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మనమందరం ఆయన చూపించిన మార్గంలో నడవడం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించుకోవడం, అలాగే మన కర్తవ్యాలను నిజాయితీగా నిర్వర్తించడం ప్రతి భారతీయుడి బాధ్యత. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనున్నది అతి ముఖ్యమైనది. ప్రభుత్వం అనున్నది శరీరం అయితే రాజ్యాంగం అనున్నది ఆత్మ లాంటిది. కాబట్టి మిత్రులారా, ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనమందరం అంబేద్కర్ గారి విలువలను మన హృదయంలో నింపుకొని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా నిలుద్దాం. ధన్యవాదాలు. Thank you, sister. Yes, you said absolutely right. The future is in each and everyone's hand. Now our class 6th girls want to express unity in diversity in the form of